వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. తెలంగాణలో సంచలనం రేపిన కేసు ఏదైనా ఉందంటే అది మనకి ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అయితే 11 గంటలకి అంటే శుక్రవారం 11 గంటలకి సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఏసీపీ వెంకటగిరి అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే ఆయన్ని సరెండర్ అవ్వమని అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జస్టిస్ నాగరత్నం అలాగనే జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కేసు ఏంటి, దీని పూర్వపరాలు అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అంటే ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా 2023లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే అనేక మంది అంటే రాజకీయ నాయకులపైన అలాగనే న్యాయవాదులపైన అలాగనే జడ్జిలపైన అంతేకాకుండా సెలబ్రిటీస్ పైన తర్వాత బిజినెస్ మ్యాన్ల పైన అంటే ఎవరైతే ప్రముఖులు ఉంటారో మీడియా ఛానల్స్ అధిపతులు ఎవరైతే ఉంటారో ఎండీలు వాళ్ళపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటాయో అవన్నీ కూడా ట్రాక్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి బిఫోర్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్కి ముందుందో ఆ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే చాలామంది అధికారులు జడ్జిలు అలాగే ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో ప్రధానమైన అధికారులు వీళ్ళందరూ కూడా ఆరోపించారు ఫోన్ ట్యాప్స్ అవుతున్నాయి, మాకు మెసేజ్లు వస్తున్నాయంటే ఐఫోన్లో ఏమవుతుందంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అయితే వస్తుంది, ఎందుకంటే ఐఫోన్ కొంచెం సెక్యూర్గా ఉంటుంది కాబట్టి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఆరోపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మా డేటా అంతా బయటికి పోతుందని చెప్పినా సరే అప్పుడు అధికార పార్టీ ఇదంతా చేపిస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి 2023లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ఇంతకుముందు ట్యాప్ చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అయితే ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ పోలీసులు అయితే కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఈయన దాదాపుగా 26 హార్డ్ డిస్కులను అయితే కొలాబ్ చేసి అంటే నాశనం చేసేసి ఆయన అమెరికా పారిపోవడం జరిగింది. అంటే ఆయనకి తెలుసు ఆయన ఒక ఐపీఎస్ అధికారి, పెద్ద స్థాయి అధికారి కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా అరెస్ట్ చేస్తుందని చెప్పేసి ఆయన అయితే పారిపోవడం జరిగింది. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే కేసు పెట్టి ఎవరైతే దాంట్లో అధికారులు తర్వాత ఇంకా పోలీస్ అధికారులు ఉంటారు కాబట్టి దాని కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. దాంట్లో కొంతమంది పేర్లు చూసుకుంటే ఎవరైతే ప్రణీత్ భుజంగరావు అలాగే తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కీలకంగా దాంట్లో అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి అంటే గవర్నమెంట్ వీళ్ళకున్న అధికారాలని దుర్వినియోగం చేసుకుంటూ ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి కూడా కొంతవరకు అఫీషియల్గా ట్యాప్ చేసుకుంటూ కొంతవరకు బయట ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారని అయితే ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసిన తర్వాత ఈయన అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా యాంటిసిపేటరీ బిల్ అంటే ముందస్తు బెయిల్ కోసం అయితే అంటే ముందస్తు అరెస్ట్ చేయకుండా అయితే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత వాళ్ళ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ కోసం అయితే పిటిషన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అమెరికా నుంచి రావడానికి అయితే పర్మిషన్ ఇచ్చింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత పోలీసులకు సహకరించాలని కూడా చెప్పింది. అయితే దానికి సంబంధించి ఏదైతే మే 29న ఉత్తర్వులు ఇచ్చింది, మే 29న ఈయనని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అయితే ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి చూసుకుంటే ఈయన సహకరించాలని కూడా అప్పుడు ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఉందో ఆదేశించింది. కానీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఈయన అప్పటి నుంచి కూడా సహకరించాలని చెప్పినా సరే సరిగ్గా సహకరించకుండా ఐక్లౌడ్లో పాస్వర్డ్లు చెప్పకుండా హార్డ్ డిస్క్లని నాశనం చేసినామని చెప్తున్నాడు. కానీ అది మొత్తం కూడా ఇట్లా ఎవరైతే మనకి స్టేట్ హోమ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మేము చెప్పిన అయితే అట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే పోలీసులకు సహకరించట్లేదు, ఆ పాస్వర్డ్లు కానీ ఏదైతే ఉంటే అవన్నీ చెప్పట్లేదు అనమాట. అంటే మర్చిపోయినా గుర్తులేవు అనేది చెప్తుండు. అయితే ఏదైతే ఉందో దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో మాకు ఏదైతే విచారణ ఉందో విచారణకి సహకరించట్లేదని చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏదైతే తెలంగాణ పోలీసులు చెప్తున్నారో వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈయనైతే ఏదైతే శుక్రవారం అంటే 11 గంటలకైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు అయితే సరెండర్ అవ్వాలని అయితే చెప్పింది. అయితే ఎవరైతే సిట్ అధికారి ఉన్నాడో డిఎస్పీగా సిట్ అధికారి ఉన్నాడో వెంకటగిరి ముందు అయితే ఆయన విచారణ హాజరు కావాలని చెప్పింది. దీనికి ఒక కండిషన్ చెప్పింది ఏంటంటే వీళ్ళని ఎలా ఫిజికల్గా కూడా హెరాస్ చేయొద్దు, అంటే వీళ్ళని కొట్టడం కానీ అలాంటి ఫిజికల్ హెరాస్మెంట్ చేయొద్దు, ఏది కూడా గాయపరచొద్దు. అంతేకాకుండా ఆయన ఒకవేళ ఏదైతే ఆయనకి మెడిసిన్ ఏమైనా కావాలన్నా కానీ అవి ప్రొవైడ్ చేయాలి, మీరు తర్వాత ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటా అంటే కూడా మీరు దానికి అనుమతి అయితే ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇది చాలా పెద్ద క్రైమ్ అనమాట. ఎంత పెద్ద క్రైమ్ అంటే దేశంలోనే కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే అతి పెద్ద క్రైమ్ ఏదంటే ఇదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అంటే ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో మనకి రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో అంటే రైట్ టు ప్రైవసీని భంగం కలిగించిందంటే రాజ్యాంగాన్ని లెక్క చేయనట్లు అనమాట దాన్ని. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేది మన బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ని హరించే విధంగా అందరి ప్రైవసీని కూడా వాళ్ళ భంగం కల్పించే విధంగా అయితే వీళ్ళు ప్రవర్తించారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ కానీ జడ్జిలు కానీ బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షాలు ఉన్నారు. అసలు ఎవరి మీద ఉపయోగించాలి, అసలు దీని యాక్ట్ ఏందని చూసుకుంటే
అసలు ఇక్కడ అసలు ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయాలి, అసలు దీన్ని ఏదైతే యాక్ట్ ఉందో ఏం చెప్తుంది చూసుకుంటే, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అయితే సెంట్రల్లో అయితే హోమ్ మినిస్టర్ ఎవరైతే అంటే యూనియన్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన పర్మిషన్ అన్న తీసుకోవాలి, లేదు అంటే స్టేట్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో స్టేట్లో అయితే స్టేట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్తో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అది ఎవరి మీద చేయాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేయాలంటే అంటే సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ఏం చెప్పిందంటే చివరి అస్త్రంగా మాత్రమే మీరు ఫోన్ ట్యాపింగ్ అయితే ఈ అస్త్రాన్ని అయితే ఉపయోగించుకోవాలి, అంతేగాని స్టార్టింగ్ మాత్రం ఇలాంటివి యూజ్ చేయదని అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు దాన్ని ఏది లెక్క చేయలేదు. అయితే అంటే ఎవరి మీద చేయాలి అంటే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే దేశ రక్షణకి భంగం కలిగిస్తారంటే టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, ఎవరైతే ఇక్కడ స్టేట్కి కానీ అంటే రాష్ట్రానికి కానీ దేశంలో కానీ ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారో అంటే ఎలాంటి భయంకరమైన అల్లర్లు కానీ ఇలాంటి ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళకి సంబంధించిన మాత్రం అంటే టెర్రరిస్టులు, ఉదాహరణ చెప్పుకోండి టెర్రరిస్టుల మీద అయితే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అయితే యూజ్ చేయాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు ప్రతిపక్ష నేతలు, అంతేగాని జడ్జిలు ఎవరు, న్యాయ వ్యవస్థ దాంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు చేయాలి అంటే మీడియా ప్రతినిధులు ఎందుకు చేయాలి, ఇక్కడ చూసుకుంటే బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీలు ఎందుకు చేయాలి. ఇదంతా కూడా ఒక మనకి ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అరించి వేసే విధంగా అయితే కనిపిస్తుంది ఈ కేసు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు కూడా ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న ఉన్నారో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మీద అయితే మేము పనిచేయడం జరిగింది, ఎవరైతే మాజీ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అయితే మేము చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏంది వాళ్ళ రాజ్యాంగం ప్రకారం అయితే వాళ్ళకి ఏదైతే డ్యూటీస్ ఉంటాయో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం అయితే దాని మీద అయితే చేసుకోవాలి వాళ్ళు, అంతేగాని వేరే నాయకులు చెప్పారని వేరే అధికారి చెప్పినని వీళ్ళు ఇలాంటి తప్పు పనులు చేయడం వల్ల ఇప్పుడు ఇరుక్కుంది వీళ్ళే. ఇప్పుడు ప్రభాకర్ రావుని కూడా చూసుకుంటే ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది కేసీఆర్ కేటీఆర్ కీలక నేతలుగా ఉన్నారు అంటే వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఓపెన్గా ఏం చెప్తున్నారంటే మేమేమన్నా చేయమన్నావా దాని గురించి, మేము ఫోన్ ట్యాపింగ్ చేయమని మేము చెప్పలేదు, మాకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. అంటే ప్రతి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అంటే ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. అమెరికా చూసుకున్న, ఆస్ట్రేలియా చూసుకున్న, పాకిస్తాన్ చూసుకున్న, ఇండియా చూసుకున్న ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక గూఢచారి వ్యవస్థ ఉంటుంది. ఆ గూఢచారి వ్యవస్థ అనేది ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక అర్ధగంట కానీ గంట కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్న పరిధిలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏమైనా వ్యతిరేకత ఉందా, ప్రజలు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటున్నారా, లేదు అంటే అక్కడ ఎవరైనా గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తున్నారా, అంటే స్టేట్లో ఉన్న అంటే అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా అనేది అక్కడున్న సిచ్యువేషన్ అన్నిటి కూడా వీళ్ళు అనాలిసిస్ చేసి వీళ్ళు అక్కడున్న ఎవరైతే నాయకుడు ఉంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ కేటీఆర్ కూడా ఓపెనింగ్ చెప్తున్నారు, ఏది చేస్తే రెండు మూడు ట్యాపులు చేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది అని చెప్తున్నారు. అంటే నాకు సంబంధం ఏందని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ మొత్తానికి ఇరుక్కుంది ఎవరు, ఇరుక్కుంది వచ్చేసి పోలీస్ ఆఫీసర్లు. ఇప్పుడు ప్రభాకర్ రావు జైలుకి వెళ్ళిపోతారు. ఇది కానీ కేసు రియల్ అంటే ఈ కేసు కానీ ప్రూవ్ అయితే మాత్రం చాలా చాలా సంవత్సరాలు అయితే వీళ్ళు జైలుకి పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు దొరికే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు ఎందుకు దొరకరు రాజకీయ నాయకులు ఎందుకు దొరకరు అంటే ఉదాహరణ చూసుకుంటే నేనే ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను, మా సీఈఓ వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసి రమ్మన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసి అక్కడ సీక్రెట్గా కూడా ఇంకేమైనా చెడుగా ఏమైనా చేసి ఉంటే దాని మీద సీఈఓ ఎట్లయితే బాధ్యత అట్లా కాదు కదా. ఆయన ఏమంటాడు, రిపోర్టింగ్ చేసుకొని రాడు, అక్కడికి వెళ్ళి నేను తప్పు చేస్తే ఆ తప్పుకు ఆయన బాధ్యుడు కాదు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే కేసీఆర్ కేటీఆర్ అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కదా అని నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనులు చేస్తే ఆబ్వియస్గా వాళ్ళైతే మిమ్మల్ని తప్పుపడాలి. అంటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు కేసు ఏదైతే మీ మీద అవుతుంది అంటే అధికారుల మీద అవుతుంది, వాళ్ళ మీద కాదు. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఉంటారు పోతారు, అంతేగాని మీరైతే ఎప్పటికీ ఉండాలి. కాబట్టి మీరు ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని లోబడి మీరు ప్రవర్తించాలి, అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఏం ప్రూఫ్ ఇవ్వలేదు కదా. ఇట్లా పేపర్ మీద రాసి ఒకళ్ళు ఇన్ కేసు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా మీకు ఎవరైనా ఇలాంటి తప్పు చేయమని అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు పేపర్ మీద రాసి ఒక ప్రూఫ్ పెట్టుకోవాలి. ప్రూఫ్ పెట్టుకొని ఆ ప్రూఫ్ చూపించచ్చు మీరు. అప్పుడు ఏంది వాళ్ళు ఒక నోటు మాటతో వాళ్ళది వీళ్ళది అంటే ఒక 50 మంది 100 మందిది మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ అని నోటుతో చెప్తారు వాళ్ళు. దానికి మీ దగ్గర ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు మీరు సిట్ అధికారుల ముందు చెప్పినా సరే అక్కడ ప్రూఫ్ ఏమి ఉండదు, వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన చెప్పే ఇంకో విషయం ఏంటంటే అంటే జడ్జిలు అడిగారు అంటే నువ్వు ఎందుకు ఆ డిస్కుల్ని చేసినావు అంటే ఆయన ఒప్పుకున్నాడు. 26 ఆ డిస్కుల్ని అయితే నేను నాశనం చేయడం జరిగింది అయితే చెప్పిండు. అంటే ఎందుకు చేసినావు నువ్వు అంటే నేను ఒక్కరిని చేయలేదు, ఏదైతే మనకి స్టేట్ హోమ్ సెక్రటరీ ఉందో వాళ్ళ సూచనల మీదకి నేను చేసినాను ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లీగల్గా చూసుకుంటే కూడా ఏదైతే ఇప్పుడు మనకి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు స్టేట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత కూడా ఆయన ఉంచుకోవడానికి లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక 6 నెలల వరకు అయితే చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత ఏదైతే డ్యూరేషన్ ఉందో టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ తర్వాత అయితే వీళ్ళు ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాశనం చేయాల్సి ఉంటుంది.
క్రాస్ చేయాల్సి ఉంటుంది. అట్లా నాశనం చేసిననైతే ఆయన చెప్తుండు. అక్కడ కూడా చూసుకుంటే వాళ్ళ పైన ఎవరైతే హోమ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళతో కలిసి నేను నాశనం చేసినా అని చెప్తున్నారు. అది లీగల్. ఎందుకంటే అక్కడ హోమ్ సెక్రటరీ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. హోమ్ సెక్రటరీ పర్మిషన్ నేను చేసిన అంటే దానికి సుప్రీంకోర్టు ఏమడిగిందంటే, మీకు హోమ్ సెక్రటరీతో మీరు చేశారన్నారు కదా, ఆయన చెప్పింది చేసిన అన్నారు కదా, అయితే మీరు మీ దగ్గర ఏమన్నా ఉందా, మీ దగ్గర ఏదన్నా ప్రూఫ్ ఉందా ఆయన చెప్పినట్లు, మీరు ఆయన సమక్షంలో మీరు దాన్ని మొత్తం కూడా నాశనం చేసినట్టు, ఆర్టిస్టులు నాశనం చేసినట్టు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందని అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏనేం చెప్తారంటే, అప్పుడు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాల మేరకు అయితే నేను క్యాన్సిల్ చేసిన, ఆయన దగ్గరే ఉన్నాయి అవన్నీ కూడా ఆధారాలు అనేది నేను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రమే చూసుకుంటే ఇక్కడ మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఈయనైతే 11 గంటలకైతే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ముందు ఎవరైతే సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఎస్పీగా ఆయన ముందు అయితే లొంగిపోవడం జరుగుతుంది. చూద్దాం అసలు ఈ కేసు ఏమవుతుంది అంటే, విచారణ కూడా శుక్రవారం జరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ కోసం. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ కేసులో కానీ ప్రూవ్ అయితే చాలా దారుణంగా శిక్షలు పడతాయి. అంటే చూసుకుంటే ఏళ్ల కొలది, సంవత్సరాల కొలది అయితే వీళ్ళైతే జైల్లో ఉండడం జరుగుతుంది. చూద్దాం ఈ కేసు ఏం జరుగుతుంది. ఈ రోజు వచ్చి అంటే శుక్రవారం రోజు ఆయన లొంగిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే, సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తే చూద్దాం. థ్యాంక్ యూ.